హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు కదండి. సో థంబ్నెయిల్లో అయితే నేను 5 మంత్స్ బేబీకి అయితే ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో అయితే చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంతకుముందు అయితే నేను ఈ ఫ్రాక్కు సంబంధించిన కటింగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశానండి. చాలామంది అయితే చూసారనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బేబీకి ఫ్రాకు ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చివరి వరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఫస్ట్ భుజం పైన అయితే నెట్ క్లాత్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది తర్వాత అయితే కట్ చేసుకున్నాను అనమాట. భుజం పైన ఎంత లెంత్ ఉంటుందో అంత చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక లెంత్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అక్కడ ఇక్కడ 1/2 ఇంచ్ బోను 4 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ అలా కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఆ విధంగా అయితే నేను నెట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇంకా నెట్ ప్రిల్స్ రావాలి కదా. సో ప్రిల్స్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. మీరు కూడా చూసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి. ఇంకా చిన్న బేబీనే కదా అని చెప్పేసి నేను అందాదా ఒక 8 ఇంచెస్ అలా అయితే తీసుకున్నానండి. నాకు కరెక్ట్ సరిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ క్లాత్ పైన ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసేసుకొని థ్రెడ్ ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకోండి ఒక చివర లాస్ట్. నెక్స్ట్ ఇంకా మనం కుట్టిన థ్రెడ్ ఉంటుంది కదా, అందులో అయితే ఒక దారాన్ని అయితే పట్టుకొని ఈ విధంగా మెల్లగా అయితే ఇలా గుంజాలండి. అలా గుంజి ఆ తర్వాత చేయితో అయితే ఈ విధంగా దగ్గరికి అయితే అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే నెట్ అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది, కుచ్చులు కుచ్చుల్లాగా వస్తుందండి. మనం ఇంకా సపరేట్ అంటూ కుచ్చులు పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. బిగినర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, నేనైతే ఒక థ్రెడ్ అయితే పట్టేసుకొని దారాన్ని పట్టుకొని కొంచెం అయితే చేతితో అయితే అలా గుంజుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా నాకు కుచ్చులు కుచ్చులుగా వస్తుందన్నమాట. మీకైతే ఇంకా లైనింగ్ పైన అయితే పెట్టేసి చూపిస్తున్నాను. ఇలా ఒక సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసి ఇలా మలపాలండి. అలా మలిపితే ఏమవుతుందంటే భుజం పైన కుచ్చుల్లాగా వస్తుందన్నమాట. కానీ ఈ డిజైన్ మాత్రం ఇప్పుడు చాలా ట్రెండీగా ఉందండి. చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా మీకు మాత్రం ఈ స్టిచ్చింగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది నా కటింగ్ వీడియోస్ అయితే చూస్తున్నారండి. స్టిచ్చింగ్ వీడియోస్కి వచ్చేసరికి ఎందుకో అసలు చాలామంది చూడట్లేదండి. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను భుజాల పైన అయితే రెండైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నానమాట. తీసేసుకొని ఇంకా చంక సైడు అలాగే నెక్ వైపు నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే లోపలికి వచ్చేలాగా అయితే ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా మనం ఏమాత్రం హెమ్మింగ్ అనేది పెట్టుకోకూడదనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ ఇచ్చాను కదా, మనము ఇదంతా వచ్చేసి మొత్తం క్లాత్ రివర్స్ అయితే మలుపుకోవాలండి. ఇంకా హెమ్మింగ్ అది ఏమి ఉండదన్నమాట. దీనికి డైరెక్ట్ వేసేసుకోవడమే. అందుకే ఇంకా నేనైతే బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం 2 సైడ్స్ పార్ట్స్ అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా కత్తెరతో అయితే టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా రౌండ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి చూసి అక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. అయితే మా చిన్న బాబుకి అయితే నేను కొంచెం వీడియో తీరా అని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చానండి. చూడండి, వాడు ఎలా తీస్తున్నాడో వీడియో మాత్రం అటు ఇటు కదులుతూనే ఉందన్నమాట. ఇంకా నాకు చాలా కోపం వచ్చేసిందండి. ఇంకా వద్దులేరా అని చెప్పేసి తర్వాత ఇంకా నేనే వాడితో ఫోన్ అయితే తీసేసుకొని ఇంకా నేనైతే పెట్టేసుకొని వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా పిల్లలకి ఏమైనా పని చెప్పామా, అది ఇక కరెక్ట్ తీస్తారా చెప్పండి. ఇంకా తప్పదు అని చెప్పేసి నేనైతే ఇలాగే పెట్టేశానండి. ఏమనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తము కత్తెరతో టక్స్ ఇచ్చుకున్న తర్వాత అది మొత్తం రివర్స్ అయితే చేయాలండి. ఇంకా ఈ కార్నర్స్ ఉంటుంది కదండి, అక్కడ వచ్చేసి మీరు కావాలంటే స్క్రూ డ్రైవర్ చిన్నది ఉంటుంది కదా, అది లేదంటే మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండి, ఆ చిన్న స్క్రూ డ్రైవర్ వస్తుంది కదా మిషన్తో పాటు, అది తీసుకుని అయినా ఇలా మొత్తం అయితే కార్నర్స్ అయితే మంచిగా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా దానిపైన అయితే మొత్తం చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా చాలామంది అనుకుంటారు కదా, బేబీ వాళ్ళ ఫ్రాక్స్ చాలా కష్టమేమో, మాకు కుట్టడం రాదు అని చెప్పేసి చాలామంది అదే అపోహలా ఉంటారండి. కానీ బేబీ ఫ్రాక్స్ కూడా చాలా ఈజీ అండి. మనం పెద్దవాళ్ళకి ఎలా స్టిచ్చింగ్ చేస్తామో పిల్లలకి కూడా అలాగే స్టిచ్చింగ్ చేయాలండి. ఇంకా వాళ్ళకి ఎంత టైం తీసుకుంటుందో వీళ్ళకి కూడా అంతే టైం తీసుకుంటుందండి. ఇంకా చిన్నపిల్లలే కదా త్వరగా అయిపోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాదండి, చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ టైం మాత్రం సేమ్ ఉంటుందండి. ఇంకా అందులోనూ చిన్నపిల్లలకే ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఎందుకంటే నెక్ అదంతా చిన్నగా ఉంటుంది కదా, అది మొత్తం సెట్ చేసే వరకు చాలా టైం పడుతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్
ఉక్సు కాజాలకైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఒక సైడ్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని 1½ క్లాత్ ఉండేలాగా తీసేసుకొని అది డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా రాంగ్ సైడ్ వైపు నుంచి అయితే ఈ ఉక్సు కాజా అనేది లోపలికి వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి. చూడండి నేనైతే వీడియోలో ఇలా చూపిస్తున్నాను అలా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా లోపలికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఇంకా దానిపైన స్టిచ్చింగ్ అయితే వేయండి. అలా వేస్తే ఇంకొక సైడ్ అయితే ఉక్సులు అనేవి వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇంకా కాజా వైపు వేసుకోవాలి కదా. సో కాజా వైపుకి వచ్చేసి మనం పైన మెయిన్ క్లాత్ వేసుకున్నాం కదా అదే తీసుకోవాలన్నమాట. కాజాకు వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా అయితే చూసి తీసుకోవాలండి. ఎందుకంటే కాజా అనేది ఎక్కువ వస్తుంది కదా. ఇంకా దాన్ని అయితే మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కాజాలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ వేసామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే వేయాలండి. చంక సైడు అలాగే భుజం సైడు నెక్ వైపు మొత్తం అయితే ఈ క్లాత్ అంతా లోపలికి పోయేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఈ స్టిచ్చింగ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్ సైడు భుజం సైడు చంక సైడ్ మొత్తం క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా కత్తెర ఉంటుంది కదా అదైతే తీసుకోవాలన్నమాట. తీసేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఈ డిజైన్ మాత్రం చాలా ట్రెండీగా అయితే ఉందండి. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా వస్తుంది. ఇంకా భుజం పైన నెట్ క్లాత్ ఉందనుకోండి అది మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇది పర్పుల్ కలర్ ఉంది కదండి, సో చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ వచ్చేసి లైట్ కలర్ ఉంది కదా, సో పర్పుల్ కలర్ డార్క్ నెట్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఇంకా ఆ విధంగా నేనైతే ఇంకా మంచిగా అయితే సెట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే రివర్స్ అయితే చేసుకోవాలండి. నేను వచ్చేసి ఇంకా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, సో దాంతో అయితే మొత్తం కార్నర్స్ భుజం పైన కార్నర్స్ అవన్నీ ఉంటాయి కదా దాన్ని అయితే మొత్తం తీస్తున్నానండి ఉల్టా. ఇంకా మంచిగా వస్తుందన్నమాట. దాన్ని చూడండి ఈ విధంగా కార్నర్స్ అయితే మనం ఏది ఉంటే దాంతో అయితే తీసేసుకోవచ్చండి. ఇంకా ఖచ్చితంగా అదే కావాలని కాదు. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా నడుము సైడ్ అయితే కొంచెం 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్కువ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా ఫ్రాక్ కదా సైడ్లకి కొంచెం కిందికి జారుతుంది కదా, సో దానికోసమని వేసుకుంటున్నానండి. బిగినర్స్కి మాత్రం ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోండి. అలా అయితే ఫ్రాక్ మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ డాట్స్కి అయితే పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడ వరకు అయితే డాట్స్ అయితే వేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా దారాలు అవన్నీ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత భుజం పైన నెట్ వేస్తానని చెప్పాను కదా, సో ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని దాన్ని ఆపోజిట్ సైడ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ నెట్ ఉంటుంది కదా ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భుజం పైన ఒక సైడ్ అయితే పెట్టుకొని మొత్తం దగ్గరగా అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అలా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నెట్ క్లాత్ కదా జారుతుందనమాట. జాగ్రత్తగా చూసి అయితే వేసుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసానండి. చూడండి ఇలా రివర్స్ చేసుకుంటే ఇంకొకటి అయితే వస్తుంది, మంచిగా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కదా నెట్ క్లాత్, అది కూడా ఇంకొక భుజంకి అయితే మొత్తం చూసుకొని దగ్గరగా అనుకుంటూ అయితే భుజం పైన అయితే కుట్టు అయితే వేసుకోండి. దానికి యాడ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయండి. ఎందుకంటే ఇది చాలా నెట్ ఉంది కదండి, సో అదైతే జారుతుందనమాట. అందుకే నాకైతే కొంచెం ప్రాబ్లం అనిపించింది అక్కడ. అంతేనండి. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే భుజాల పైన మొత్తం యాడ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే యాడ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్కి కూడా ఒక సైడ్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా మనం ఫస్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలన్నమాట, అది కరెక్ట్ వస్తుందా లేకపోతే రాంగ్ సైడ్ వస్తుందా అని చెప్పి 1కి 2 సార్లు అయితే చెకింగ్ అయితే చేయాలండి. చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం భుజాలు అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి. ఇంకా మీకు కావాలంటే దగ్గర కావాలంటే ఒక దారం పట్టుకొని ఇలా దగ్గరికి గుంజుకుంటూ అయితే వేయాలి. అలా వేస్తేనే కరెక్ట్గా వస్తుందండి. ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా మీకు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. నేనైతే మొత్తం డబల్ స్టిచెస్ అయితే వేస్తున్నాను అనమాట. మొత్తం డబల్ స్టిచ్ వేస్తే అసలు ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుందండి. చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం అయితే వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్ అయితే నేను ఒక ఉక్స్ పెట్టుకునేలాగా అయితే ఇంకా మొత్తం ఉక్స్ కాజా వైపు అయితే ఈ విధంగా జెయింటింగ్ చేస్తున్నానండి. ఒక 1 ఇంచ్ వచ్చేలాగా అయితే చూసుకొని జెయింట్ అయితే వేసుకోండి. వేసుకుంటే ఇంకా మనం ఫ్రాక్స్ ప్రిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా జెయింట్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిందో, చాలా సూపర్గా బాగా అనిపించిందండి నాకైతే. అబ్బా ఎంత బాగుందో అసలు, చిన్న బేబీకి ఇంత నెక్కు, వావ్ చాలా సూపర్గా అనిపించింది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కింద ప్రిల్స్ పెట్టుకొని ఫ్రాక్ అయితే చూపిస్తానని చెప్పాను కదా. చూడండి ఈ విధంగా ఇంకా నేనైతే కింద 3 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా. అక్కడైతే పైన 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని నెట్ తీసుకొని ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా మీకైతే చూపిస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. నెట్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే చాలా పడుతుందండి ఇక్కడ. ఈ విధంగా చూసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. నేను ప్రిల్స్ పెడుతుంటే ఏమవుతుందంటే అది మొత్తం జారుతుందనమాట. సో ఇంకా చూసుకొని మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, వేసుకున్న మార్కింగ్ మీద నుంచే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అందుకే నేను స్టార్టింగ్లోనే మొత్తం అటు ఇటు 2 సైడ్స్ మార్కింగ్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. చాలా ఈజీగా అవుతుంది స్టిచ్చింగ్ వేసేటప్పుడు. ఇంకా ఈ విధంగా మనం ప్రిల్స్ వచ్చేలాగా చూసుకొని మెల్లమెల్లగా చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి. ఇంకా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ మొత్తం వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దాన్ని పైన సైడ్ అయితే హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆ పార్ట్కి కూడా మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నానండి. ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్కు బ్యాక్ సైడ్ పార్ట్కు ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ప్రిల్స్ పెట్టాం కదా, అది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా లైనింగ్ ఉంది కదండి, లైనింగ్కి అయితే ప్రిల్స్ పెట్టాను అనమాట నేను. సో ఇంకా లైనింగ్ అయితే లోపల సైడ్ రావాలి కదా, అందుకే ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దానికైతే లోపల సైడ్ వచ్చేలాగా అయితే చూసుకొని ఈ విధంగా ప్రిల్స్ ఇచ్చుకుంటూ అయితే మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి చూసుకుంటూ అయితే ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట, మనకు ఎంత పడుతుందని చెప్పేసి. ఇంకా చిన్న పాపనే కదా అని చెప్పేసి నేనైతే మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదండి, నాకైతే ఇంకా కరెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి ఇంకా మధ్యలో నుంచి అయితే ప్రిల్స్ స్టార్ట్ చేసుకొని చివరి వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ప్రిల్స్ అయితే పెట్టలే కదా, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకు ప్రిల్స్ అనేవి చాలా కరెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచు గ్యాప్ అయితే మామూలుగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఆ తర్వాత ఇంకా ప్రిల్స్ ఇచ్చుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. అలా చేస్తే చాలా కరెక్ట్గా వస్తుందండి. ఇంకా ప్రిల్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది బ్యాక్ సైడ్ ప్రిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్కి కూడా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇంకా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ప్రిల్స్ వచ్చే సైడ్ అయితే ముందల సైడ్ వచ్చేలాగా అంటే ప్రిల్స్ వచ్చేసి కింద ఉంటాయండి. ఇంకా మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, అది ప్రిల్స్కి కొంచెం పైన అయితే ఉంటుందండి. అలా డిజైన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి ఈ విధంగా చూసుకుంటూ ఇంకా నేను మొత్తం అయితే ప్రిల్స్ అయితే పెట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ ప్రిల్స్ పెట్టుకునే టైం మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. నాకు ఒక నెట్ దగ్గరనే చాలా టైం అనేది తీసుకుందనమాట. ఎందుకంటే ఇంకా అవి చాలా ఉంది కదా ప్రిల్స్ పెట్టేది, అందుకు చాలా టైం తీసుకుందండి. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 వేసుకున్నాను. తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి నాకైతే లేస్ వేయమని చెప్పారండి కస్టమరు. సో కాబట్టి ఇంకా నేనైతే లేస్ వేద్దామని చెప్పేసి కింద అయితే ఒక 1 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే అది మెయిన్ క్లాత్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా మనం లేస్ అయితే వేసేసుకోవచ్చు అండి. అలా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చాలామంది బిగినర్స్ అయితే లేస్ ఎలా వేయాలి, ఫోల్డింగ్ చేయాలా, మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకోవాలా అని ఆలోచన చేస్తుంటారు. అదేం లేదండి. 1 ఇంచ్కి అయితే రైట్ సైడ్ మన వైపు అయితే పెట్టేసుకొని 1 ఇంచ్కు మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. మీకు కావాలంటే 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకా దానిపైన అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే వేయాలండి. చూడండి రైట్ సైడ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇంకా కింద ఈ విధంగా ఆపోజిట్ అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకొని దానిపైన ఇంకా ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఇలా ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి కదండి, ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్, బ్యాక్ సైడ్ ఒక పార్ట్ ఉంటుంది కదా, అవి 2 అయితే యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే పెట్టేసుకొని మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి. చూడండి నేను ఒక సైడ్ అయితే మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసానండి. ఆ తర్వాత ఇంకా లేస్ వచ్చేసి ఇదనమాట. సో ఈ లేస్ వచ్చి ఒక సైడ్ ఏమో స్ట్రైట్గా ఉందండి, ఇంకొక సైడ్ ఏమో కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో అదైతే చూసుకొని వేసుకోవాలి. ఇంకా స్ట్రైట్గా వచ్చిన పీస్ అయితే మనం ఫోల్డింగ్ చేసుకున్న సైడ్ అయితే పెట్టాలండి. ఆ తర్వాత కట్ వర్క్ ఉంటుంది కదా, అది వచ్చేసి కింద సైడ్ వచ్చేలాగా అయితే చూసుకొని పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ దానిపైన లేస్ పైన అయితే ఇంకా మొత్తం స్టిచ్ అయితే వేయాలండి. మీకు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇంకా 2 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసాను అనమాట.
ఎందుకంటే ఇంకా లేసు స్టిఫ్‌గా ఉండాలని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం చూసుకొని ఇంకొక పార్ట్ కూడా ఆల్రెడీ నేను ఫోల్డింగ్ చేసి రెడీ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఈ లేస్ వేసేటప్పుడు ఇంకా 2 పార్ట్స్‌కి కలిపి వేద్దాంలే అని చెప్పేసి ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలనమాట. అలా పెట్టుకుంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి. చూడండి ఇంకా ఇంకొక సైడ్ కూడా నేను లేస్ అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఈ లేస్ వేయడం వల్ల అసలు ఫ్రాక్‌కి ఎంత లుక్ వచ్చింది తెలుసా అండి, అసలు చాలా బాగుందనమాట. మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇలా లేస్ తెచ్చుకొని ఎక్స్ట్రా యాడ్ అయితే చేయండి. కానీ చాలా బాగా అనిపించిందండి నాకైతే. మీకు చివర్లో అయితే చూపిస్తాను. ఫ్రాక్ అయితే చాలా సూపర్‌గా ఉందండి అసలు. 1 ఇయర్ బేబీకి కూడా సరిపడా స్టిచ్చింగ్ చేశాను కదా, చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇంకా లేస్ వేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే ఇంకొక సైడ్ మెయిన్ వైపు అయితే మన సైడ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇంకా ఆల్రెడీ లైనింగ్ స్టిచ్ చేసాం కదా, అదైతే కింది సైడ్ అయితే పైకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అదైతే మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ అయితే చూసుకొని పెట్టుకోవాలండి. మీకు కావాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు అండి. ఇంకా బేబీనే కదా, ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి నేనైతే 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేశానండి. కానీ చూడండి ఒక మధ్యలో నుంచి అయితే అక్కడి వరకు చివరి వరకు అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఇంకొక వైపు ఉంటుంది కదా, అది కూడా మనం లైనింగ్ ఏ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా చూసుకొని ప్రిల్స్ పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేయాలండి. ఇంకొక సైడ్ అయితే నేనైతే స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ అయితే వదిలిపెట్టేసి ఆ తర్వాత నుంచి ఇంకా మొత్తం ప్రిల్స్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. కానీ చాలా బాగుందండి అసలు. ఈ బేబీకి అయితే చాలా బాగా సెట్ అయిందనమాట. అసలు కలర్ కాంబినేషన్ కానీ, లేస్ కానీ, ఈ నెట్ క్లాత్ కానీ అన్నీ చాలా బాగా సెట్ అయ్యాయండి. అసలు చాలా సూపర్‌గా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా మనం కుట్టినందుకు మనకు హ్యాపీ, ఇంకా వాళ్ళకి కుట్టించినందుకు కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు కదండి. చూడండి ఈ విధంగా మొత్తం అయితే వచ్చిందనమాట. ఇంకా లోపల సైడ్ అయితే అసలు పోగులు అనేవి బయట సైడ్ ఏమాత్రం కనపడకుండా లోపలికి వచ్చేలాగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఇంకా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కడ మాత్రం ఎక్కువ తక్కువ అనేది రాకుండా చూసుకొని కరెక్ట్గా ఉండేలాగా డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. లైనింగ్ వచ్చేసి కింది సైడ్ వచ్చింది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన సైడ్ వచ్చింది. అసలు పోగులు అనేవి బయట సైడు లోపల సైడు అసలు రాకుండా లోపలికైతే వెళ్ళిపోతాయండి. చూడండి ఫ్రాక్ అయితే ఎంత బాగుందో మీకైతే చూపిస్తున్నాను. కింద ఈ విధంగా కుచ్చొచ్చిందండి, పైన వచ్చేసి ఫ్రాకు అలాగే లేస్ అనమాట. ఇంకా పైన బాడీ పార్ట్ నెక్స్ట్ భుజాలకేమో నెట్ వచ్చేసి చాలా బాగుందండి అసలు. చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. మీకు కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేనైతే వెనకాల చిన్నపిల్లలకి కదా ఖచ్చితంగా ఇవైతే రెడీ చేయాలండి. వెనకాల ముడి వేసుకుంటాం కదా, అవైతే రెడీ వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ అవి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదండి, స్ట్రైట్గా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. అది ఒక 4 ఇంచెస్ ఉండేలాగా తీసేసుకొని ఒక సైడ్ అయితే రిబ్బన్ లాగా వచ్చేలాగా అయితే ఎక్కువ పెట్టేసుకొని లైన్గా స్టిచ్ వేసుకొని దాన్ని ఉల్టా తీసేసుకోవడం అంతేనండి. ఇంకా ఈ విధంగా 2 అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దానికైతే ఫస్టే పెట్టేసుకొని 1.5 ఇంచ్ దగ్గర అయితే చూసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలండి. ఎందుకంటే ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా చివర్లో మొత్తం సైడ్లకి జాయింటింగ్ చేస్తాం కదా, అప్పుడైతే ఇలా చేసుకోవడం వల్ల అసలు పక్కకు అనేది జరగదనమాట. అందుకే నేనైతే ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఉంటుంది కదా, ప్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, సో దానిపైన ప్రిల్స్ పెట్టుకున్న సైడ్ అయితే దానిపైన మొత్తం స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో ప్రిల్స్ వచ్చేసి కొంచెం లేచినట్టు అలా కనిపిస్తుంది కదండి. సో దానిపైన కూడా మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలండి. నేను ఇంకా బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే మొత్తం ఒక కుట్ట అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింటింగ్ ఉంటుంది కదండి, సో ఇంకా సైడ్ జాయింట్స్ అయితే వేస్తున్నాను అనమాట. చూసుకొని అయితే వేసుకోవాలి. నేను పక్కన వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కావాలంటే మీరు లూజ్ కూడా వేసుకోవచ్చు, లేదు కరెక్ట్ సైజు కొలత కావాలంటే అంత కూడా పెట్టుకొని వేసుకోవచ్చు అండి. ఇంకా పాపకి వేసుకోవడానికి కావాలని చెప్పేసి ఇంకా 1.5 ఉండేలాగా అయితే చూసుకొని మొత్తం ఇంకా స్టార్టింగ్ నుంచి చంక సైడ్ ఉంది కదండి, అక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇంకా అక్కడ మాత్రం ఒక 2 టైమ్స్ అయితే వేసుకోవాలన్నమాట. టక్స్ లాగా ఆడించి ఆ తర్వాత ఇంకా చూసుకొని మనం మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అక్కడ వైపు అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి.
ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నడుము సైడు ఒక 1 ఇంచు కింది వరకు అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి. వేసుకున్న తర్వాత ఇంకా దాన్ని రివర్స్ అయితే మలుపుకొని అలాగే పై వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ పక్కల ఒక 2-3 స్టిచెస్ అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బాటమ్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే ఫస్ట్ ఇక్కడ ఒక కత్తెర తీసుకొని కొంచెం అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, అది వచ్చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట. సో లైనింగ్ వచ్చేసి అటు ఇటు సైడ్ కనుక్కొని ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి రబ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మొత్తం కింది వరకు కుట్టు వేసుకోవడమేనండి. ఇంకా కింది సైడ్ చివరిలో కూడా రబ్ చేసుకోవాలన్నమాట. అలా రబ్ చేసుకుంటే అసలు కుట్టు అనేది తెగకుండా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈ విధంగా మొత్తం దారాలన్నీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ ఉంటుంది కదండి, సో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి అనుకొని ఆ తర్వాత లైనింగ్ పార్ట్ 2 పట్టుకొని దానిపైన కూడా ఒకసారి అయితే రబ్ చేసుకోవాలన్నమాట. రబ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత లైనింగ్ పార్ట్ మొత్తం అయితే కింది వరకు స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మీకైతే కరెక్ట్గా అనేసి మొత్తం అయితే ఫ్రాక్ అయితే చూపిస్తానండి. ఇంకా ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకైతే ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. ఫ్రాక్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చిందండి. అసలు చాలా క్యూట్గా చాలా బాగుందనమాట. కింద నెట్ వచ్చేసి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.